మనం ఉన్నది ఇప్పుడు ఏడుపాయల వనదుర్గమ్మ. మనం డైరెక్ట్ హైదరాబాద్ నుండి బాలానగర్, షాపూర్, ఇంకా గండిమైసమ్మ, నర్సాపూర్ ఫారెస్ట్ ట్రెక్కింగ్ తర్వాత డైరెక్ట్ కౌడిపల్లి, కొల్చారం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనం తీసుకుంటే ఏడుపాయల వనదుర్గం వస్తుంది. యాక్చువల్లీ ఏడు పాయలు అంటే ఒక నది 7 పాయలుగా విడిపోయింది. అక్కడనే ఈ దుర్గమ్మని ప్రతిష్ఠించారు. ఇది ద్వాపర యుగం ఎండింగ్లో ఈ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి మన తెలంగాణ నుండి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుండి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు. ఈ మధ్య వచ్చిన వరదలల్లో చాలా ఇబ్బంది పడ్డది. కాకపోతే ఇప్పుడైతే ప్రశాంతంగా ఫ్రీగా దర్శనం జరుగుతుంది. ఎవరైనా వస్తే రావచ్చు, విజిట్ చేసుకోవచ్చు. ఏడు పాయల జాతర ఇది ద్వాపరయుగం ఎండింగ్లో జరిగింది. దానికి చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్రను మనం మాట్లాడుకుంటే మనం ఎల్లమ్మ కథలు అని చెప్పేవాళ్ళు కదా ఊర్లల్లో. ఆ ఎల్లమ్మ కథల్లో జమదగ్ని గురించి చెప్తుంటారు. ఆ జమదగ్ని గురించి చెప్పే సందర్భం కూడా ఎల్లమ్మ కథలు వస్తుంది. అప్పుడు వస్తున్న ఎల్లమ్మ కథలు ఆడుతున్న ఊర్లలో ఆ జమదగ్ని ఒక మహర్షి, ఆ మహర్షి ఒక పాయ అన్నట్టు. అట్లా ఏడు ఊరు మహర్షులతోటి యజ్ఞం చేసిన ఒక రాజు. ఆ రాజు 7 పాయలుగా విడిపోయిన దగ్గర యజ్ఞం చేసింది కాబట్టి 7 పాయల జాతర నవదుర్గమ్మను ప్రతిష్ఠించినప్పుడు అని చెప్పేసి ఒక మన చరిత్ర చెప్తుంది. కాబట్టి విజిట్ చేయండి, మస్తు ఉంటుంది. ప్రకృతి ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఎక్సలెంట్ వండర్ఫుల్ ప్లేస్. విజిట్ చేయండి.